అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? మళ్ళీ లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకోని చెప్పేసి స్టాప్ చేశా. ఒక వీడియో చెప్పేసి ఎందుకు స్టాప్ చేశానంటే, వీడియో క్వాలిటీ లేదు. క్లారిటీ రావట్లేదు. వాయిస్ అందుకే వినిపించట్లేదు అని చెప్పేసి ఫోన్ తీసుకున్నాక చేద్దామని స్టాప్ చేసున్నా. కాకపోతే ఏం అర్థమైంది నాకు, ఇప్పుడు ఫోను కొనే సిచ్యువేషన్‌లో నేను లేను. ఆఫ్ చేస్తేనేమో ఇది రోజు షార్ట్ వీడియోస్ పెడుతున్నా. వ్యూస్ ఏమో అంతగా వస్తలేదు. అందుకే ఎక్కువ లాంగ్ అంటే 10, 15 మినిట్స్ లాంగ్ వీడియో కాకుండా ఒక 6 కూడా కాకుండా ఒక 3, 4 మినిట్స్‌లో లాంగ్ వీడియోస్ చిన్న స్టోరీ చెప్పుకుంటా దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది చెప్పి ఆ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఈరోజు ఏం స్టోరీ చెప్తానంటే, మనకి అనుంది ఎక్కడికెళ్ళదు. అది మనకి రావాల్సిన టైంలో కరెక్ట్‌గా వస్తది. కొంతమంది అనుకోవచ్చు అట్లా అనుకుంటే చాలా రావాల్సినవున్నాయి ఇంకా రాలేదు అని చెప్పేసి. నేను దీనికి రిలేటెడ్‌గా నా రియల్ లైఫ్‌లో జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. నేను ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు బోట్ ఇయర్ ఫోన్స్ కొనుక్కున్నా. వైర్ వైర్‌వి. కొనుక్కుంటే మంచిగానే బావుంది. ఫస్ట్ ఇయర్ అంతా ఓకే. సెకండ్ ఇయర్ మేము రూమ్ షిఫ్ట్ అయ్యాం. రూమ్ షిఫ్ట్ అయిన తర్వాత షిఫ్టింగ్‌లో ఎక్కడో మిస్ అయిపోయాయి కానాడాల. హ్మ్. 500, 600 పెట్టి కొనడం అదే ఫస్ట్ టైము. కొనిన తర్వాత ఒక 2, 3 డేస్ అయ్యో! పోయినియి, పోయినియి అని ఎతికా కానీ కనిపించలేదు. తర్వాత కొన్ని రోజులు నాకు కానీ నేను పోయినియి అని నాకేదన్నా వస్తువు మిస్ అయిపోతే చాలా రోజులు గుర్తుండిపోతది. ఇది పోయింది అనుకుని అట్లా ఉండిపోయింది. తర్వాత చిన్నగా మర్చిపోయా పోయినియి అని చెప్పేసి. కానీ లోపల ఎక్కడో ఇయర్ ఫోన్స్ చూసినప్పుడల్లా నా ఇయర్ ఫోన్స్ పోయినాయి కదా! కానరాలేదు డబ్బులు పెట్టి కొన్నా. ఎక్కువ రోజులు గూడా యూజ్ చేసలేను. కానీ మిస్ అయిపోయాయని చెప్పేసి, సరేనని అట్లా లోపల ఉండిపోయింది. దాని తర్వాత ఇంకేం చేసినాను నేను, ఒకరోజు ఇంకా కాలేజ్ అంతా అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఇంటికెళ్ళాలి అని చెప్పేసి ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి బ్యాగులు మొత్తం ప్యాక్ చేసుకున్నాం. పోతాం అని చెప్పేసి అనంగా తిరుగుతా ఉన్నాం కారిడార్‌లో తిరుగుతుంటే వేరే రూమ్‌లో మా ఫ్రెండ్ పిలిస్తే అక్కడెళ్ళా. ఆ పిల్ల బెడ్ మీనున్నాయి. దెబ్బకి షాక్ నేను. ఏంది ఇయర్ ఫోన్స్ ఎవరి అని అడిగా. అడిగితే నావే అని చెప్పింది. నీవి కాదే అని చెప్పా. సేమ్ నావిలాగే ఉన్నాయి. నీ అంటే ఆ పిల్ల అడుగుతుంది. నువ్వు కొన్న ఇయర్ ఫోన్స్ నీ దగ్గరే ఉంటాయా? పక్కనోళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండవా అని చెప్పేసి. సరేనని కరెక్టే కదా! వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి అని చెప్పేసి అట్లా అనుకున్నా. నావి కాదేమోలే నాలాంటివి కూడా అమ్మాయి కొనుండొచ్చు కదా! అని చెప్పేసి సరే అని చెప్పేసి ఎళ్ళిపోయినాం మేమిద్దరం. ఎళ్ళిపోయిన తర్వాత ఇంగేం చేసాం, ఇంకా ఆ పిల్ల ఆ అమ్మాయి సీఎస్ఈ అమ్మాయి. నేనేమో ఈసీఈ. అయితే ఇంకేం జరిగింది, ఆళ్ళందరూ ఎళ్ళిపోయారింకా. నేనేమో సాయంత్రం వెళ్దాంలే అని జెప్పేసి అట్లున్నా. కానీ నేనింక బ్యాగ్ తీసుకొనొచ్చేసరికి నా బెడ్ మీద పెట్టేసున్నారు. ఎవరు బెట్టారో నాకు తెలీదు. ఆ అమ్మాయి తీసుకుందో లేదో ఆ పిల్ల గూడా నాకు తెలీదు. నా ఇయర్ ఫోన్స్ అక్కడే బెట్టరు. ఎప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్‌కి స్టార్టింగ్‌లో పోయిన ఇయర్ ఫోన్స్ కాలేజ్ ఫైనల్ ఇయర్ అయిపోయి నేను ఇంటికెళ్తాం అనంగా నా బెడ్ మీద పడ్డాయి. అప్పటికి అడిగినా "ఇయి నీయా?" అంటే "నీయి కాదన్నారు." మరి ఎవరు తెచ్చి పెట్టారు? ఆ అమ్మాయి తీసుకుందో తీసుకోలేదో నాకు తెలీదు. కానీ నాకప్పుడు అనిపిచ్చింది. అరే! నేను కొనుక్కున్న ఇయర్ ఫోన్స్ నావి నాకే వచ్చాయి. చాలు ఇంతకి తీసుకుంది. యూజ్ చేసింది. నాకప్పుడు అనిపిచ్చింది. మన్ననుకున్నది మనకి అట్లా అనిపిచ్చింది. మనకి రావాల్సుంది ఎక్కడికి పోదు. మనకొస్తది అని చెప్పేసి అప్పటినుంచి నేనింకా పోయిన దాని గురించి అట్లుండిపోతది కానీ పోయిందని చెప్పేసి ఏం థింక్ చేయను. వచ్చిన దానికి సరే అప్పుడనిపిస్తది మనకి రావాల్సింది అని రాసి పెట్టుంటే వస్తది. అది మనం చేసినా చేయకపోయినా. సాయి పల్లవి గూడా ఒక డైలాగ్ చెప్తది గదా! మనం ఎంత ట్రై చేసినా రావాల్సింది వస్తది. లేకపోతే మనది కానిది అని మనం ఎంత ట్రై చేసినా రాదు అని చెప్పేసి. అది అప్పటినుంచి నేను కొంచెం నమ్మడం అదే నా ఫస్ట్ ఇన్సిడెంట్ అనమాట. పోయింది అంతవరకు ఏం చిక్కలే నాకు. కాకపోతే ఫస్ట్ ఇయర్ ఫోన్సే. పోయిన తర్వాత చిక్కింది. అప్పుడనిపించింది అసలు ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారా? పోయిన 1 ఇయర్, 2 ఇయర్స్‌కి లాస్ట్ అది ఎళ్ళిపోయేటప్పుడు ఇంకా ఆ రోజు దొరకపోతే నాకు ఆ ఇయర్ ఫోన్స్ దొరికాయి కాదేమో! నేను ఈరోజు వీడియో చేసేదాన్ని కాదేమో! అప్పుడనిపిస్తది ఇట్లాంటివి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నేను అప్పటి నుంచి నమ్ముతా మనది గానిది పోతే పోనీ గ్యాప్ రావచ్చు. మనం యూజ్ చేయకపోవచ్చు. మనకి అసలు నేను ఇంకో ఇయర్ ఫోన్స్ ఇప్పుడు కొనుక్కున్నా. కాకపోతే అది స్టిల్ నాది నేను యూజ్ చేస్తలేను ఎప్పుడు. కాకపోతే నేను కొనుక్కున్నది మళ్ళీ నాది కాబట్టి నా దగ్గరకి వచ్చిందని చిన్నది ఎక్కడో అట్లా ఉండిపోయింది. అందుకే మీకు చెప్తున్నా ఈరోజు. మీకు ఏమన్నా రావాల్సిందుంటే అది కన్ఫర్మ్‌గా వస్తది. మీది అనుకుంటే. అది మీకు అని రాసి పెట్టినట్టు మీరు చేసినా చేయకపోయినా వస్తది. మీకు రాదంటే మీరెంత ప్రయత్నించినా రాదు. అది చెప్పాలనుకుంటున్నా ఫైనల్‌గా. సరే అయితే టాటా. థాంక్స్ ఫర్ వాచింగ్.